జరుపుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే బహుశా వంగవీటి మోహన్ రంగారావు గారు. ఈ రోజున ఇక్కడ గాంధీనగర్లో నా సోదరులు మా చంటి అలాగే బాబీ ఇద్దరు కూడా ఆయన అభిమానించే వాళ్ళలో ఒకళ్ళుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించడానికి ముందుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వాలు అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి పేరు పెట్టడానికి ఎందుకు సంశయిస్తున్నారు? గత ప్రభుత్వం మరొక్కసారి ఈ మీడియా ద్వారా నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆ దిశగా ప్రభుత్వ వర్గాలు ఒక జిల్లాకి పేరు పెట్టాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వాన్ని పార్టీలోనే ఉన్నాయి. మీకు రెండు ఉదాహరణలు ఆ పేరుని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆయన త్యాగంతో అధికారంలోకి వచ్చిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం వంగవీటి కుటుంబానికి న్యాయం చేయలేదని చెప్పి తిరుగుబాటు చేసి ఆ ప్రజలంతా మళ్ళీ 94లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. దయచేసి ఆ ఉదాహరణలన్నీ కన్సిడరేషన్లో తీసుకొని పాజిటివ్గా ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి మీ అందరి ద్వారా మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని అవినయంగా జోహార్ వంగవీటి మోహన్ రాధారంగా మిత్ర మండలి సభ్యులకి రంగా గారిని అభిమానించే వాళ్ళకి ఎవరు భరోసా ఇవ్వరు. వాళ్ళే భరోసా ఇస్తారు. నాయకులకి భరోసా ఇచ్చేది వాళ్ళే. వాళ్ళకెవరు భరోసా ఇవ్వరు. వాళ్ళు తెగించుకున్నా న్యాయబద్ధమైన పోరాటాలు ఎప్పుడు వారికి ఎవరు భరోసా అవసరం. ఈరోజు విజయవాడ నగర ప్రముఖ వ్యాపారస్తులు మార్స్ బ్రదర్స్గా ఉన్నటువంటి బాబీ గారు, చంటి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజానీకానికి ఆదర్శప్రాయుడు, విద్యాబుద్యమంలో రసూలు బారిసినటువంటి అమరజీవి స్వర్గీయ ఆనాటి శాసనసభ్యుడిగా ఉంటూ కసాయి కత్తులకు బలైనటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతి రంగా గారు నడియాడినటువంటి గాంధీనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈనాడు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ లక్ష్యం కోసం, గమ్యం కోసం 82వ సంవత్సరంలో కార్పొరేటర్గా విజయవాడ నగరంలో సైకిల్ గుర్తు మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడో అనతి కాలంలో అంటే 3 సంవత్సరాల కాలంలోనే విజయవాడ నగరంలో 1985వ సంవత్సరంలో ఆనాడు తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారు పెద్ద మెజార్టీతో గెలుపొంది 3.5 సంవత్సరాల్లోనే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులందరిలో కూడా నిన్నగా విజయవాడ నగర అభివృద్ధికి, నిరుపేదలకి భూమి కోసం, ముక్తి కోసం, శ్రమజీవుల హక్కుల కోసం తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా విజయవాడ నగరంలో నివాసం ఉంటున్నటువంటి వారందరికీ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి మహానేత వంగవీటి మోహన్ రంగారావు గారు. ఈనాటికి అసలు భాష 37 సంవత్సరాలైనా అతను తెలియనటువంటి విద్యార్థులు, తెలియనటువంటి యువత నేటి వరకు కూడా దేవుడితో సమానంగా పూజించడమే కాకుండా అతన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని నేటి వరకు కూడా అనేక మంది రాజకీయ నాయకులు ఈ విజయవాడ ఆనాడు తూర్పు నియోజకవర్గం వచ్చు, ఇలాంటి సెంట్రల్ నియోజకవర్గం వచ్చు ఎమ్మెల్యేలుగా గెలవడమే కాకుండా ఆయన స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా రంగా గారంటే ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆ వ్యవస్థలోంచి అనేక మంది నాయకులు పుట్టి వచ్చి
ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు ఉన్నటువంటి తెలంగాణలో కానీ నవ్యాంధ్రప్రదేశ్ కానీ పెద్ద ఎత్తున ముందుకు పోతుంది. రాజా రంగా మిత్ర మండలి పేరు మీద ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది రంగా గారిని కొలిసినటువంటి, రంగా గారు అనుచరులుగా ఉన్నటువంటి, రంగా గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా నేటి వరకు కూడా ముందుకు తీసుకుపోతుంటే ఈనాడు విజయవాడ నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్లో కూడా ఓడలా పెద్ద ఎత్తున అది వినాయక చవితి ఉత్సవాలా, దసరా సంబరమా, లేదంటే క్రైస్తవు పుట్టినటువంటి క్రిస్టమస్, అల్లా పుట్టినటువంటి రంజాన్ అనే తారతమ్యం లేకుండా 64 డివిజన్లో కూడా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆయన్ని స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమం నిర్వహించినటువంటి సంగతిని కూడా మనం చూసాం. ఈనాడు రాజకీయ నడిఒడ్డు అయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ విజయవాడ అయితే, విజయవాడ నడిఒడ్డు అయినటువంటి గాంధీనగర్ ప్రాంతంలో ఆయన లక్ష్యాల కోసం ఆయన సిద్ధాంతాలు నమ్మిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ రాజా రంగమందిర మిత్రమండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి చెన్నుపాటి శ్రీను గారికి కానివ్వండి, మార్క్స్ అధినేతనైన బాబీ చంటి గారు కానివ్వండి, భవిష్యత్ తరాలకు అందించేటువంటి రంగా గారి సిద్ధాంతాన్ని, రంగా గారి లక్ష్యాలని, రంగా గారి రాజకీయ చైతన్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్నందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ కనివిని ఎరగనటువంటి రీతిలో అటు పక్క ఏ పాలక పక్షానైనా ఆకర్షించేటువంటి విధంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.